ఫీజు రింబర్స్మెంట్, లేట్ స్కాలర్షిప్ల గురించి ఎప్పుడు నిరంతరం యువకులతోటి విద్యార్థులతోటి మమేకమై వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెక్ట్ చేసినటువంటి రాకేష్ రెడ్డి అన్న కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, నల్గొండ జిల్లా ఎంతో ఈరోజు సుందరంగా తీర్చిదిద్దినటువంటి మా మాజీ శాసనసభ్యులు మన భూపాల్ రెడ్డి అన్న కావచ్చు, మాజీ శాసనసభ్యులు నోముల భగత్ అన్న కావచ్చు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు కావచ్చు, ఉద్యమ నాయకులు చెరుకు సుధాకర్ గారు కావచ్చు, మరియు నల్గొండ మున్సిపల్ చైర్మన్ చేసినట్టు సైదన్న కావచ్చు, ఇక్కడున్న కార్పొరేటర్లు మరియు ఉద్యమ నాయకులు, విద్యార్థి నాయకులు, కుల సంఘ నాయకులు, వామపక్ష నాయకులు, ప్రతి ఒక్కళ్ళు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈడొచ్చేసి వాళ్ళ గలం ఇప్పనీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మన బాధ్యత. ఫస్ట్ ఈ వ్యవస్థలో ఫస్ట్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ నెక్స్ట్. ఇక్కడ మనందరం ఈ పొజిషన్లో కూర్చున్నామంటే మన ముఖ్య కారణం మనందరం అప్పుడు కష్టపడి చదువుకోవటం, ఆ స్కాలర్షిప్లు కావచ్చు, అప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, అప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఉండని, అది ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయమైనా ఉండని, కానీ విద్యార్థుల భవిష్యత్తు ఫస్ట్ నిర్ణయించబడాలి. ఆ రోజు మనం చదువుకున్నాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ రోజు ఈ దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందంటేనే కేవలం విద్యార్థులు చదువుకొని ముందుకు రావటం వల్ల. ఈ రోజు నేను కూడా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో అదే స్కాలర్షిప్లో చదువుకుని అగ్రికల్చర్ బీఎస్సీ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది, కేవలం స్కాలర్షిప్ మీదనే. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చునే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు. తప్పనిసరిగా ఏ పథకాలు ఏది పక్కన పెట్టినా కూడా విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోకుండా తక్షణమే ఆ బిల్లు బకాయిలు ఏదైతే ఉన్నాయో 11,000 కోట్లు అన్నది దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలి. దానివల్ల విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఎంతో గోసపడతా ఉన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చాలా బిజీగా ఉంటాడు, దావోసు పోతాడు, లక్షల కోట్లు అంటాడు, 1 కోటి రూపాయలు కూడా రావు ఇక్కడికి. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అంటారు, ఒక్కళ్ళకి ఎంప్లాయ్మెంట్ రాదు ఇక్కడికి. అందాల పోటీలు అని పెడతారు, దానివల్ల ₹1 కూడా ఉపయోగం ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేయనీకే. ఇలా ఎన్నో వృధా ప్రయాస కార్యక్రమాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ పోతూ ఉన్నారు. అదేదో అతనికి చేత కాకపోతే అతని దగ్గర 4-5 పోర్ట్ఫోలియోలు పెట్టుకున్నారు. చేత కాకపోతే ఆయన బిజీగా ఉంటే ఎవరన్నా ఆ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా చదువుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేట్స్ ఉన్న వాళ్ళు ఉంటే అదేదో ఆ విద్యా వ్యవస్థ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఆ పని కొంచెమన్నా దీని మీద దృష్టి పెడతారు. కాబట్టి తప్పనిసరిగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి గారు గమనించాలి. అతను ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి మంత్రిగా వేరే వాళ్ళని కేటాయించి ఆయన బిజీగా ఉంటే, ఆయన కార్యక్రమాలలో ఆ గుంపులు ఏదైనా బిజీగా ఉంటే ఒక సపరేట్ మేస్త్రిని దానికి కేటాయించాలి. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు. తప్పనిసరిగా విద్యార్థుల లోకానికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాకేష్ అన్నకు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.